నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ తో తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. రేపు ఉదయం 11 గంటలకు ఎంసెట్ మెడికల్ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ తో తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. రేపు ఉదయం 11 గంటలకు ఎంసెట్ మెడికల్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ తో తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. రేపు ఉదయం 11 గంటలకు ఎంసెట్ మెడికల్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ తో తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. రేపు ఉదయం 11 గంటలకు ఎంసెట్ మెడికల్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. చాలా మంచి నిర్ణయం తీసుకుంది. నీట్ ఎగ్జామ్ని 1 year పోస్ట్పోన్ చేయాలని. దీనికి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ చెప్పే రోజునే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తాం వలన ఈ మొదటి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు పిల్లలు మానసిక ఒత్తిడికి లోనై ఏమన్నా అఘాయిత్యాలు చేస్తారని భయపడే మేము రిజల్ట్ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉండగా మాట్లాడి చేయొద్దు, ఏ ఒక్కటి జరిగినా మనం బాధపడాల్సి వస్తుందని ఆయన నిర్ణయం చెప్పిన తర్వాత మానేసాం రిజల్ట్ అనౌన్స్ చేయకుండా. దాని మీద నేను ఢిల్లీ వెళ్ళి పెద్దలు వెంకయ్యనాయుడు గారి ద్వారా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెంకయ్యనాయుడు గారు అడిగారు, ఏంటి నీట్లో ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటంటే నీట్ ఈ దేశానికి అవసరం, కానీ కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు సిద్ధంగా లేవు కాబట్టి కొంతకాలం మనం దీన్ని పోస్ట్పోన్ చేయాలని పార్లమెంట్లో అదే సమాధానం హెల్త్ మినిస్టర్ తరఫున వెంకయ్యనాయుడు గారే సమాధానం చెప్పారు. తర్వాత హెల్త్ మినిస్టర్ గారు పెట్టిన మీటింగ్లో నేను ముందుగా నీట్ అవసరం కానీ ఎందుకు ఇప్పుడు పోస్ట్పోన్ చేయమన్నామో నేను కారణాలతో సహా చెప్పాను. ఒకటి, మా పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసున్నారు. మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అంటే మా కాలేజీలన్నీ మూసేశారు, టీచర్స్ సెలవుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఒక్కొక్క తల్లిదండ్రులు మళ్ళీ 45,000 పెట్టి క్రాష్ కోర్స్ చేయాలి. చేసినా ఇవాళ పుస్తకాలు లేవు, తెలుగులో పుస్తకాలు లేవు, ఇంగ్లీష్లో స్కేర్సిటీ ఉండి ప్రీమియంలో కొనాల్సి వస్తుంది పుస్తకాలు, రీడింగ్ మెటీరియల్ లేదు.
టీచర్స్ కూడా ట్రైనింగ్ లేదు. తర్వాత ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి చాలా నష్టం జరుగుతుంది. అందుకని వీలైతే 2 ఏళ్ళు ఆపితే మేము అన్ని సర్దుకోగలం. మినిమం 1 year ఆపాలని కోరాను. మొత్తం 29 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు ఇదే కోరికని చెప్పినాయి. అందరూ సమర్థించారు. అందరికీ నీట్ కావాలి, బట్ ఇప్పుడు వద్దు, ఒక 6 రాష్ట్రాలు మాత్రం ఇప్పుడు పెట్టినా పర్వాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా చాలా మంచి నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి దీనివల్ల ఒక మనశ్శాంతి వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, నడ్డా గారు దీన్నంతా ఈ రకంగా మన ప్రజలకి ఎటువంటి క్షోభ లేకుండా అన్ని ప్లాన్డ్గా ఎప్పటికప్పుడు దాని మీద ఆయన సలహాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంసెట్ రిజల్ట్ రేపు ఉదయం ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 11 గంటలకు కానీ 12 గంటలకు కానీ